బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజ్ ప్రకటించడంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీ అభివృద్ధి అడుగంటిపోయిందన్నారు గణబాబు. పరిశ్రమలు, పోలవరం లాంటి ప్రాజెక్టులను ఆపేశారు. పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది, నష్టాల్లోకి వెళ్ళిపోయిందని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఇది బాండ్స్ రిడెంప్షన్ ద్వారా ఈ 10,300 కోట్ల రూపాయలు సమకూర్చి మిగిలినటువంటి డబ్బుని ఇతర మార్గాల ద్వారా సమకూరుస్తారనేది ఒక సమాచారం ఉంది. అసలు ఇందులో వాస్తవం ఎంత, దీనివల్ల ప్రయోజనం ఏంటనేది ప్రస్తుతం మనతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే బాండ్ల ద్వారా జారీ చేసేది ఇది అప్పు అవుతుందా, ఏమవుతుంది? 10,500 కోట్ల రూపాయలు ముఖ్యంగా 10,300 కోట్ల రూపాయలు ఏమో బాండ్ల ద్వారా ఇస్తామని మొత్తం 11,500 కోట్ల రూపాయలని సమకూరుస్తామని చెప్తున్నారు. దీనివల్ల స్టీల్ ప్లాంట్ పునర్జీవనానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? సార్, అందరికీ తెలియజెప్పే విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలంటే ఈ రకంగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గమనించాల్సింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కోరుకుంటున్నది స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి, అదొక్కటి చేయండి. సొంత గనులు కేటాయించకపోతే సెయిల్లో మెర్జ్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి. తిరిగి గవర్నమెంట్కి స్టీల్ ప్లాంటే డబ్బులు కేటాయిస్తుంది. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంటు 60,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో, డివిడెండ్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. ఈరోజు ఇచ్చే 11,500 కోట్లను ఒక పత్రికలో వస్తాయి, 10,300 కోట్లను ఒక పత్రికలో చెప్తున్నారు. ఇవి ఏ రూపంలో ఇస్తారో తెలియదు, దేనికి ఇస్తారో చెప్పటం లేదు. ఇదంతా గందరగోళంగా ఉంది. ఏదో బాండ్ల రూపంలో జారీ చేస్తున్నటువంటి ఈ 10,300 కోట్లు కానీ ఓవరాల్గా 11,500 కోట్లు కానీ అప్పు అనుకోవాలా, ఏ కేటగిరీ కింద వస్తాయి అనుకోవాలి? ఇవి కేంద్ర ప్రభుత్వం స్పష్టత లేదండి. మేము సహాయం చేస్తున్నా ఉన్నారు. ఈ సహాయాన్ని అప్పు కింద ఇస్తున్నారా లేదంటే తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదా అనేది ఏ క్లారిటీ లేదు. ఇంకా కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసింది, అది ఇంకా వర్కౌట్ అయ్యి చేతికి వచ్చేసరికి అది చూడాలి. గతంలో కూడా కొంత డబ్బులు కేటాయించారు. ఆ డబ్బులన్నీ ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకెళ్ళిపోతున్నట్టు జీఎస్టీ రూపంలో మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 4 నెలల నుంచి కార్మికులకు జీతాలు లేవు. ఈ డబ్బులు జీతాలకు చెల్లిస్తారా లేదంటే గత 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఎంతవరకు ఓపెన్ కాలేదు, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెనింగ్ కోసం ముడి సరుకుని కేటాయిస్తారా లేదంటే ఇనప ఖనిజం తెచ్చుకోవడానికి ఉపయోగిస్తారా లేకపోతే పాత అప్పులు తీర్చడానికి చెల్లిస్తారా? ఏమీ ఇందులో క్లారిటీ లేదండి. మేము చెప్తున్నాం కదా, సొంత గనులు ఇస్తే తిరిగి స్టీల్ ప్లాంటే డబ్బులు ఇస్తుంది. వీళ్ళు ఆఫ్టర్ ఇచ్చేది 11,500 కోట్లు. గతంలో 60,000 కోట్ల రూపాయలు మేము స్టీల్ ప్లాంట్ చెల్లించాం సెంట్రల్ గవర్నమెంట్కి. కాబట్టి డబ్బులు అనేది సమస్య కాదు. డబ్బులు ఈరోజు ఇస్తే రేపు అయిపోతాయి. డబ్బుల కోసం లేదు, మనం ముడిసరుకు మనకు కావాలి. ముడిసరుకు కావాలంటే సొంత గనులు ఉండాల్సిందే. ఇదేదో బాగా ఆకలితో ఉన్నవాడికి ఏదో ఒక పూట భోజనం పెట్టడం కాదు. ఆకలి తీర్చే మార్గం, శాశ్వత పరిష్కారం చూపించమని చెప్పి అడుగుతున్నాం. శాశ్వత పరిష్కారం ఏంటంటే సొంత గనులు కేటాయించడం, లేదంటే సెయిల్లో మెర్జ్ చేయడం. ఈ రెండూ తప్ప మరొకటి ప్రత్యామ్నాయం కాదంటున్నాం. ఈరోజు సంబరాలు చేసుకోవచ్చు. నిజంగా ఈ సంబరాలు చేసుకునే వాళ్ళు మాకింత పలుకుబడి ఉంది కేంద్రం దగ్గర అని చెప్పుకునే వాళ్ళు అయితే మొన్నే లక్షలాది మంది పాల్గొన్న మీటింగ్లో ఎందుకు ప్రకటించలేదు దీన్ని అని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు మొత్తం క్రెడిట్ వచ్చింది కదా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు క్రెడిట్ వచ్చిన, పవన్ కళ్యాణ్ క్రెడిట్ వచ్చి ఎందుకు చేయటం లేదు? ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ రోజు మెట్టల కోసం మాట్లాడావు, ఈరోజేమో స్టీల్ ప్లాంట్ మేమే తీసుకొచ్చామంటున్నావు. ఈ దాదాపు 7 నెలల కాలంలో ఒక్కసారన్నా మీరు ప్రధానమంత్రికి కలిసి మాట్లాడారా స్టీల్ ప్లాంట్ కోసం? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మన స్టేజ్ మీద మాట్లాడలేదు. స్టేజ్ మీద మాట్లాడకుండా మెట్టల కోసం మాట్లాడాడు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి అని అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి తప్ప మరొకటి కాదు. ఇంకా ఆ డబ్బులు రావాలి, ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తారో తెలియాలి. ఆ స్పష్టత వస్తే తప్ప ఇది ప్లాంట్ మనుగడ కోసం ఉపయోగిస్తున్నారా, ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టే మళ్ళీ అప్పుల రూపంలో వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి, బాకీలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తారని తేటతలం అవుతుంది.
అంటే ఓవరాల్గా చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి దాదాపుగా 11,500 కోట్ల రూపాయలు కూడా ఇది కేవలం ఇచ్చి అప్పుల రూపంలో మళ్ళీ ఉన్నటువంటి అప్పులు తీర్చినారు కానీ వెనక్కి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం అయితేనే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కానీ ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముడి సరుకు ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి గనులు కేటాయించాలి లేదా సెయిల్లో మెర్జీ చేయాలి. అలా చేస్తే స్టీల్ ప్లాంటే డబ్బులు ఇస్తుంది తప్ప ఆ స్టీల్ ప్లాంట్కి అరకొరగా ఇచ్చే ఈ డబ్బులు అవసరం లేదనేది మా వాదన. సంబరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అటు అవి ప్రత్యేకమైనటువంటి గనులు కేటాయించేలాగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తే స్టీల్ ప్లాంట్ నిలబడితే, లేకపోతే ఈ ఆందోళన అనేది కొనసాగిస్తామని సిఐటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.